రామారావు గారిలో కొన్ని గొప్ప గొప్ప ఆ, ఉద్దేశాలు, పేదలకు మంచి చేయాలనే తపన అవి కనపడ్డాయి. అది నాకు నచ్చినాయి. నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా లేకపోయినా అవి నాకు నచ్చినాయి. ఒకటి, భారతదేశంలో ఎక్కడా ప్రవేశపెట్టలే అప్పటి వరకు ₹2 కిలో బియ్యం అని ప్రకటించారు. అది నాంది. ఇది చూసి భారతదేశంలో కొన్ని రాష్ట్రాలు వాళ్ళు పాటించినారు. కేవలం రామారావు గారు ప్రవేశపెట్టింది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని వాళ్ళు ప్రవేశపెట్టినారు కొన్ని. 2, నైతిక ప్రవర్తన. ఇప్పుడు మీడియాలో గగ్గోలు పెట్టేస్తున్నారు, పార్టీలు మారుతున్నారు, పార్టీలు మార్చేస్తున్నారు, అది ఇదని. రామారావు గారు పాటించింది ఏంది? ఏ పార్టీ వల్ల పదవిలో ఉన్నా ఆ పదవిని రాజీనామా చేసినోళ్లే తెలుగుదేశంలో ఎంటర్ కావాలా అనే నిబంధన ఆయన పెట్టినారు, ఆయన పాటించినారు మనస్ఫూర్తిగా. ఏ రాజకీయ నాయకుడు పాటించలా. సరే, ఆ విమర్శలు ఇప్పుడొద్దు. 2, ఎవరెన్ని చెప్పినా ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నా, మద్యం వల్ల 30,000 కోట్లు రాబడి అని ఇప్పుడు గొప్పగా చెప్పుకుంటున్నా, దాదాపు మద్యం తాగించి ప్రజల చేత ఆ రాబడితోనే నడుస్తున్న ఈ గవర్నమెంట్లు భారతదేశంలో దాదాపు అదే పరిస్థితి. కానీ అంత అంత అధిక ఆదాయం చేకూర్చే మద్యపానాన్ని నిషేధించాలా అనే ఉద్దేశంతో రామారావు గారు సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రవేశపెట్టినాడు. నాకు తెలిసి భారతదేశంలోనే ఏ ముఖ్యమంత్రి మద్యపాన నిషేధం ప్రకటించలా, అమలు చేయలే. కానీ రామారావు గారు చేసినారు. అది ఆయన్ని ప్రజలు దెబ్బతింటున్నారు, వాళ్ళ ఆరోగ్యం కానీ ఆరోగ్య పరిస్థితి కానీ ఆర్థిక పరిస్థితి కానీ తుడిచిపెట్టేస్తుంది అనే దాంతో ప్రజలకు మేలు చేసే ఉద్దేశంతో, బాగుండాలనే కోరికతో సంపూర్ణ మద్యపాన నిషేధం ప్రవేశపెట్టినాడు.